కేవలం ఒక బెల్లంతో మన మొండి మంగు మచ్చల్ని ఈజీగా తరిమి కొట్టొచ్చు అనేది మీకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకపోతే నేను చెప్పిన ఈ ప్రాసెస్ని చక్కగా పాటించండి. మీ డార్క్ స్కిన్ కూడా వైట్గా గ్లోగా అవుతుంది. బెల్లంతో మీ ఫేస్ మీద ఆయిల్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే హైప్ చేయండి, ఎందుకంటే హైప్ చేయడం వల్ల చాలామందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండ్ ఒక లైక్ అయితే కూడా ఇచ్చేయండి. ఇలా బెల్లాన్ని అయితే మెత్తగా తురుముకోండి. మీ దగ్గర ఏ బెల్లం ఉన్నా సరే, తెల్ల బెల్లమా, కొంచెం మన డార్క్ కలర్లో కూడా ఉంటుంది. మీరు సందేహం పడాల్సిన అవసరం లేదండి. బెల్లం ఏ రంగులో ఉన్నా చక్కగా దాని ఫలితం అయితే మన చర్మం పైన ఇస్తుంది అనమాట. ఇలా మెత్తగా బెల్లాన్ని అయితే తురుముకోండి. బెల్లం వల్ల ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు చక్కగా తొలగిపోతాయి. అలాగే స్కిన్ని చాలా బ్రైట్గా చేస్తుందండి. ఎందుకంటే ఇది తీపి పదార్థం కాబట్టి మన ఫేస్కి, చర్మానికి ఇలా అంటించినప్పుడు అది చక్కగా వాటి మీద ఉన్న మచ్చల్ని తీసివేసి చక్కగా తెలుపునైతే తీసుకొస్తుంది అనమాట. కాబట్టి మీరు బెల్లాన్ని అయితే ఖచ్చితంగా మీరు మంగుని తగ్గించుకోవడానికి ఖచ్చితంగా వాడండి. ఓకే, ఇలా మనం బెల్లాన్ని మెత్తగా తురుముకొని కాస్త పక్కన పెట్టేసుకొని టమాటాని తీసుకోండి. టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలోనే వేసుకోండి. మీకు సులభంగా ఉండడానికి ఇలా మెత్తగా తురుముకోమని అయితే చెప్తాను. ఎందుకంటే మిక్సీ జార్ తీసుకొని పట్టాలంటే కాస్త పెద్ద ప్రాసెస్. ఇలా కొంచెం మీరు ఇలా తురుము వేసుకున్నారంటే వాటి నుంచి మనకు టమాటా జ్యూస్ అయితే ఇలా సపరేట్ అవుతుంది. ఈ టమాటా జ్యూస్ మనం ఇప్పుడు బెల్లంతో కలుపుకొని ప్యాక్ అయితే రెడీ చేసుకుందాం. టమాటా వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ గా అవుతుంది, చాలా గ్లోగా కూడా అవుతుంది అనమాట. ముఖ్యంగా ట్యాన్ ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందండి. అంటే చర్మం పైన కాస్త నలుపు ఉన్నా సరే చర్మాన్ని సహజంగా తెల్లగా మార్చడానికి టమాటా సూపర్ గా పనిచేస్తుంది. కాబట్టి సందేహపడకుండా ప్రతి ఒక్కరు మీరు ఈ రెమెడీని రెడీ చేసుకొని ఫేస్ కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి హోమ్ రెమెడీస్ అనేవి అస్సలు కెమికల్ అనేవి ఉండవండి. కాబట్టి మన చర్మానికి ఎలాంటి హాని కూడా చేయమన్నమాట. ఇందులో కొద్దిగా శనగపిండిని ఒక స్పూన్ వరకు వేసుకోండి. శనగపిండి మన చర్మాన్ని బ్రైట్ గా చేస్తుంది, అలాగే గ్లోగా మారుస్తుంది ఫేస్ ని. మీకు మచ్చల్ని తొలగించడానికి బెల్లం, ట్యాన్ తొలగించడానికి టమాటా ఎంత బాగా పనిచేస్తుందో, మన చర్మం అనేది అందంగా మారడానికి అవన్నీ తగ్గించినప్పుడు మనకి ఇక్కడ శనగపిండి కూడా ఒక మంచి బ్రైట్ గా గోల్డ్ గా ఫేస్ నిగనిగా రావడానికి శనగపిండి అంత బాగా మనకి బాగా పనిచేస్తుందండి. కాబట్టి ఇక్కడ బెల్లాన్ని మనం టమాటాని అలాగే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా మనము మూడింటిని కలుపుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఫేస్ ప్యాక్ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాక్ ని మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, కొంచెం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సెకండ్ రెమెడీ కూడా మీకు పవర్ఫుల్ రెమెడీ అయితే చెప్తాను. మీ అందరికీ తెలుసు జాజికాయతో మంగు బాగా తగ్గిపోతుంది అనే విషయం అందరికీ తెలియచ్చు. ఎందుకంటే జాజికాయతో మంగు అనేది అందరికీ తెలిసిన ఒక మంచి ఔషధమైన రెమెడీ అని చెప్తాను. ఎందుకంటే జాజికాయ వల్ల చర్మానికి చాలా మంచిదండి. దీని సువాసన, దీని గుణగణాలు కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఇలా జాజికాయని తీసేసుకొని కాస్త మీరు ఒక అంపర అంటారా ఏమంటారు మీ భాషలో, అంటే ఎక్కడెక్కడి నుంచో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ కి మీ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలియదు. ఓకే, మా దగ్గర అయితే దీన్ని గరుకురాయి అంటాము, మీ దగ్గర ఏమని అంటారు తెలియదు. ఒక గరుకురాయి తీసేసుకొని దాని మీద కొంచెం పచ్చి పాలని వేసుకుంటే మరీ మంచిది. పచ్చి పాలని వేసేసుకొని కాస్త ఈ జాజికాయని బాగా గంధం లాగా మెత్తగా నూరుకోండి. మీరు ఎంత మెత్తగా నూరుకుంటే మీ ఫేస్ కి ఇది పెట్టడానికి కూడా అంత అనువుగా ఉంటుంది. జాజికాయ వల్ల మన ఫేస్ మీద ఉన్న మంగుని ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా మందికి మంగు ఉంటే ఎటు వెళ్ళలేక చాలా మొహమాట పడుతూ ఉంటారు. వారందరి కోసం ఈ రెమెడీ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇది ఎలా పెట్టాలి, మనం ముందు రెడీ చేసుకున్న ప్యాక్ కూడా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను క్లియర్ గా చెప్తాను. అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు ఏ వయసులో వచ్చినా సరే, బాగా ముదిరిపోయినా సరే, మీరు కొంచెం నేను చెప్పినట్టుగా చేస్తే చక్కగా మంగుని నిదానంగా తగ్గించుకోవచ్చు. ఎంత నిదానంగా మనకి అది మొహమంతా ఇలా వ్యాపిస్తుందో అంతే నిదానంగా మనం వాటిని చక్కగా తీసేయాలి. అలాంటప్పుడే గుణం అనేది కూడా, అంటే మనకు వచ్చే రిజల్ట్ కూడా అంత చక్కగా ఉంటుంది అనమాట. ఇలా పెట్టగానే అలా మాయమైపోవడానికి అయితే మనం ఏమి
దేవుళ్ళం కదండి, మనుషులం కాబట్టి కాస్త ఓపికతో చేయాలి. హోమ్ రెమెడీస్ అయితే ముఖ్యంగా మనకి ప్రకృతి నుంచి వచ్చిన ఏవైనా సరే మన ఫేస్ మీద, మన చర్మం మీద, అలాగే హెయిర్ మీద కాస్త నిదానంగా పనిచేస్తాయి. కాకపోతే మనకు ఓపిక అనేది చాలా అవసరం అనమాట. మీరు చేసే పని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. నేను చెప్పిన పదార్థాలు చక్కగా మీరు రెగ్యులర్గా పెట్టుకున్నట్టయితే మీ ఫేస్ మీద ఉన్న మంగు ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ మంగుతో నేను కూడా అంతే బాధపడ్డాను, చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎటు వెళ్ళలేక. కాబట్టి ఎక్కువగా ఫీల్ అయిన వాళ్ళకి, ఎక్కువగా బాధపడిన వాళ్ళకి మనకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వాటి మీద కసి కూడా రావాలి, నేను పొడగొట్టుకోవాలి, నేను పెట్టాలి అనేది. అలా ఉన్నప్పుడే మీకు మంగ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ముందుగా ఫేస్ ని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకొని ముందుగా మనం ప్యాక్ ని ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ ప్యాక్ ని మీ ఫేస్ కి చక్కగా అప్లై చేసేసి 20 మినిట్స్ ఉంచనివ్వండి. సహజంగా 20 నిమిషాల తర్వాత మీకు ఈ ప్యాక్ ని రిమూవ్ చేయండి. చల్లని వాటర్ తీసేసుకొని చక్కగా ఈ ప్యాక్ ని అయితే రిమూవ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెష్గా వస్తుందంటే మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి ఎండ అనేది ముఖ్యంగా పడదండి. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఎండ అనేది పడదు. కాబట్టి మీరు ఎండకి వెళ్ళేటప్పుడు మీ మొహానికి కంపల్సరీ ఏదైనా క్లాత్ ని అడ్డంగా పెట్టేసుకోండి, లేదంటే కంపల్సరీ సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోకుండా రాసుకోండి. ఇలా పెట్టేసుకొని మీరు ఎండకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ ని వాష్ చేసుకొని సన్ స్క్రీన్ ని అప్లై చేసుకోండి. ఓకే, ప్యాక్ ని అయితే ఇలా పెట్టేసి అలా రిమూవ్ చేసేయండి 20 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మనము సెకండ్ రెమెడీ మనం అలా జాజికాయతో క్లీన్ చేసుకున్నాం కదా, దీన్ని మీరు నైట్ పడుకునేటప్పుడు ఫేస్ ని చక్కగా వాటర్తో ఫేస్ మీద ఎలాంటి క్రీములు, ప్యాక్లు ఏవి ఉండకుండా వాష్ చేసుకుని ఈ జాజికాయ క్రీమ్ ని ఫేస్ కి చక్కగా అప్లై చేయండి. మీరు అప్పటికప్పుడు ఇది రిమూవ్ చేయాల్సిన పని లేదండి. మీరు ఉదయం వరకు చక్కగా పడుకొని లేచేంత వరకు ఈ జాజికాయ క్రీమ్ ని అలాగే ఉంచేసుకొని మార్నింగ్ లేవగానే యథావిధిగా ఎలా అయితే ఫేస్ ని వాష్ చేస్తారో అలా మీరు చక్కగా వాష్ చేసుకోండి. చెప్పినట్టు మీరు చేసి ఎండకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. మీకు మంగు ఉన్న వాళ్ళకి చర్మాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. హోమ్ రెమెడీస్ వల్ల మీ మంగు అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇది నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు పాటించే విధానం బట్టి మీకు మంగు అనేది తగ్గుతుంది. మీరు తీసుకునే శ్రద్ధను బట్టి, ముఖ్యంగా మీరు నెగ్లెక్ట్ చేసి ఇవేం పని చేయమని అనుకుంటే అవి మీకు పని చేస్తాయి. నాకు మంగు వెళ్ళాలి అనుకుంటే చక్కగా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చాలా వస్తూనే ఉంటాయి. ఇంకా మీదట కూడా వస్తూనే తెస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని ఆన్లో పెట్టేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా చూస్తారనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ఫస్ట్ మీరు లైక్ చేసి నా ఛానల్లో నా వీడియోస్ని చూస్తున్న వారైతే తప్పకుండా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.